హైదరాబాదులో మీకు బండి తోలడం వచ్చేసిందా? అయితే ప్రపంచంలో మీరెక్కడైనా డ్రైవ్ చేయగలరు. అది కార్ అయినా బైక్ అయినా. సేమ్ కామెంట్. కారణం సిటీ రోడ్లపై అన్నేసి బండ్లు ఎటు నుంచి ఏ బైక్ వచ్చేస్తుందో గుర్తించడం చాలా కష్టం. వాన చినుకుల మధ్య గుర్రాన్ని నడిపే వాళ్లకు మళ్ళీ మన వాళ్ళు సర్రున దూసుకొచ్చేస్తుంటారు. దీంతో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ టెర్రర్ ఒక రేంజ్లో హడలెత్తిస్తోంది. దీనంతటికీ కారణమేంటి? ప్రస్తుతం మన రోడ్లపై పరుగులు తీస్తున్న వాహనాల సంఖ్య ఎంత? రవాణా శాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి? మనం సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు 3 రంగులు కనిపిస్తాయి. వీటి అర్థం ఏంటంటే ఆగు, జాగ్రత్త, వెళ్ళు అనే అర్థం. ఇప్పుడు ఈ రంగులు చేసే హెచ్చరికలు మనకెందుకు అనుకుంటున్నారా? అయితే మీరీ కథ పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం సిగ్నల్ స్టోరీ కాదు. మన రోడ్లపై పెరుగుతున్న వాహనాల వ్యవహారం, వాటి తాలూకు సూచనల సమాచారం. మనకు తెలియకుండా మనం ఎడాపెడా పర్సనల్ వెహికల్స్ కొనేస్తున్నాం. ప్రస్తుతం నగరంలో ఇంటింటికి ఒక కారు లేదా బైక్, ఆటో, ఇతర వాహనాలుంటున్నాయి. ఈ వాహనాల విషయానికి వస్తే బైకులు 62.85 లక్షలు, కార్లు 15.72 లక్షలు హైదరాబాద్ నగర రోడ్లపై రయ్యున తిరుగుతున్నాయి. థియేటర్లో బైక్లైతే తగ్గేదిలే అంటూ పరుగులు తీస్తున్నట్టు చెబుతున్నాయి రవాణా శాఖ గణాంకాలు. ఏటా లక్షలాది వాహనాలు వచ్చి చేరుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ లో బైక్ ది ఒక స్పెషల్ క్యారెక్టరే. భార్యాభర్త, 2 పిల్లలు, ఓ బైక్ అంటుందా చిన్న కుటుంబం. మధ్యతరగతి వారి ఉద్యోగ ఉపాధి వ్యవహారాలతో పాటు వారి వినోద విహారాల పెద్ద దిక్కు కూడా ద్విచక్ర వాహనమే. కొందరైతే మన బైక్ పాతదయ్యే కొద్దీ దాన్ని అమ్మాలంటేనే బాధపడిపోతారు. అంతగా ఆ బండితో వారి అనుబంధాలు ముడిపడి ఉంటాయి. నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఫ్యామిలీ మొత్తం ఈ బైకి, ఆటో, కార్ ఎక్సెట్రా. దీంతో 2 చక్రాల బండ్ల సంఖ్య చాంతాడంతా అవుతుంది. అందుకే టోటల్ వాహన గణాంకాల్లో టాప్ గేర్ బైక్ దే. ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో 62 లక్షలకు పైగా బైకులు కనిపిస్తున్నాయి. బైక్ తర్వాతి ప్లేస్ కారుదే. కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ అయితే చాలు, లోన్లో కారు కొనేస్తున్నారు. దీంతో కార్ల సంఖ్య 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడ కారుతో వచ్చే గొడవ ఏంటంటే మన వాళ్ళు ఎండకు వానకు జడిసి ఒంటరిగా ఆఫీస్కెళ్లడంలోనూ కార్లు వాడేస్తున్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ భయంకరంగా మారుతుంది. ఆఫీస్కి వెళ్లేటప్పుడు బైక్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫ్యామిలీ మొత్తం చేసే ప్రయాణానికి కారు వాడితే పర్లేదు. అన్నింటికీ ఒకటే వాహనం. దీంతో సిటీ రోడ్స్ ఫుల్ ట్రాఫిక్ తో కనిపిస్తున్నాయి. నగరం పెరుగుతుందే కానీ అందుకు తగిన రోడ్లు, ఇతర రవాణా సదుపాయాలు పెరగడం లేదు. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా విస్తరించింది. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లే బాధ్యతాయుతమైన పౌరులే లేరు. అందరిది ఒకటే బాట, ఓపెన్ వెహికల్. బైక్ లేని వాళ్ళు నగరంలో దాదాపు లేరని చెప్పాలి. ఒక చిన్న జాబ్ కొట్టు, ఈఎంఐలో బైక్ పట్టు, ఆపై చక్కర్లు కొట్టు. ఇది ప్రజెంట్ యూత్ సిచ్యువేషన్. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కూడా సేమ్ రోడ్. దీంతో సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 4 ఏళ్ల క్రితం 3580 బస్సులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 2500కి పడిపోయాయి. నిజానికైతే సిటీ బస్సులు ఉండాల్సిన సంఖ్య అక్షరాల 6000గా చెబుతారు రవాణా నిపుణులు. మరోవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో రైళ్ల సంఖ్య సైతం పెరగడం లేదు. కోవిడ్ నుంచి ఎంఎంటీఎస్ల వినియోగం కూడా బాగా తగ్గినట్టు తెలుస్తోంది. ఏటా 3 లక్షలకు పైగా బైకులు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ప్రతి మనిషికి ఒక మొబైల్ ఎలా కంపల్సరీ అయిందో బైకులు సైతం అలాగే తయారైంది పరిస్థితి. 18 ఏళ్లు దాటిన యువత మొదలుకొని 65 ఏళ్ల వృద్ధులు సైతం బైకుల్లోనే తిరిగేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ డెలివరీల సంఖ్య బాగా పెరగడంతో డెలివరీ బాయ్స్ సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగింది. వీళ్ళైతే ఇటు సాధారణ బైకులే కాకుండా ఎలక్ట్రిక్ బైక్స్ లోనూ రోడ్లపై అడ్డంగా తిరిగేస్తున్నారు. దీంతో అక్కడక్కడ ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. వీరితో పాటు బైక్ టాక్సీలు సైతం పెరిగిపోయాయి. రోడ్డు మీద ఏ చిన్న గ్యాప్ దొరికినా దూరేస్తున్నారు. దీంతో రోడ్లలో వీరి హడావిడి కూడా బాగా పెరిగింది. మీకీ విషయం తెలుసా? ఏటా లక్షల కార్లకు పైగా కొత్తవి రోడ్డెక్కుతున్నాయట. ఇంటిల్లిపాది కలిసి వెళ్లేందుకు కార్లు సౌకర్యవంతంగా ఉండడంతో వీటి కొనుగోళ్లు అమాంతం పెరుగుతున్నాయి. దానికి తోడు వివిధ కార్ ఏజెన్సీల ఏజెంట్లు పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేస్తూ కొనడానికి ఇష్టం లేని వారి చేత కూడా కార్లు కొనిపించేస్తున్నారు. కార్లు ఎలాగూ ఉన్నాయి కాబట్టి తిరిగేవారు కూడా ప్రస్తుత ట్రాఫిక్ కి తోడు కావడంతో నగరం ఒక కురుక్షేత్ర సంగ్రామం కింద తయారైంది. సిటీ టోటల్ జనాభా 1 కోటి నుంచి 1.5 కోటి. వచ్చే రోజుల్లో వాహనాల సంఖ్య 1 కోటికి పెరిగేలా ఒక అంచనా. దీంతో సిటీ రోడ్లైనా పెరగాలి, లేదంటే వాహనాలైనా తగ్గాలి.
గ్రేటర్ మేనేజ్మెంట్ రోడ్ల విస్తరణలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది? వచ్చే రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ఎలాంటి మార్పు చేర్పులకు లోను కానున్నాయి? హ్యావ్ ఎ లుక్. మీరెప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను చూడండి. అదే ఒక వాహనం నార్త్ లేదా సౌత్ ఎటు నుంచైనా సరే హైదరాబాద్ వచ్చే వాహనాన్ని చూడండి, ఫుల్ రష్ గా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ఓ మినీ ఇండియా అయి కూర్చుంది. యూపీ, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి జనం బతుకుదెరువు కోసం వస్తున్నారు. వారిక్కడ పని చేయటానికి వస్తూ కొందరు తమ సొంత వాహనాలను వెంట తెస్తున్నారు. దీంతో రోడ్ల మీద వీటి సంఖ్య కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఏటా 5 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతుండగా ప్రస్తుతం ఉన్న వాహనాల సంఖ్య వచ్చే 2-3 ఏళ్లలో కోటికి చేరిన ఆశ్చర్యం లేదంటున్నారు. అంతకన్నా పెరిగినా పెరగొచ్చంటున్నారు. కారణం ఇదే. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి విరివిగా జనం వస్తుండటంతో వారి వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది ఈ మధ్య. అయితే రోడ్ల విస్తరణ పెద్దగా లేకపోవటం, వాహనాల రద్దీ పెరిగి సిటీ మొత్తం ఇరుగ్గా మారటంతో గ్రిడ్ లాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గ్రిడ్ లాక్ అంటే మరేదో కాదు, రోడ్డెక్కిన వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి తలెత్తటం. ప్రస్తుతం సొంత బండి ఒక ఆదాయ మార్గమైంది. గతంలో ఆటో, కార్ మాత్రమే కమర్షియల్ వెహికల్ గా ఉండేది. అయితే ఇప్పుడు బైక్ సైతం కమర్షియల్ వెహికల్ కింద తయారైంది. దీంతో వీటి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో భాగంగా పెరిగిన కార్లు, ఆటోలు, ఇతర వ్యాన్ల సంఖ్య సరి. దీంతో పర్సనల్ యూసేజ్ తో పాటు కమర్షియల్ యూసేజ్ సైతం పెరగటంతో ప్రస్తుతం హైదరాబాద్ అవుట్స్కట్స్ కి చేరటానికి ఒక ఊరికి చేరినంత సమయం తీసుకుంటోంది. పెరుగుతున్న వాహనాలకు తగినట్టుగా రోడ్ల విస్తరణ జరగటం లేదు. కొన్ని ప్రాంతాల్లో అనుమతులకు అవకాశమున్నా రోడ్ల వెడల్పు కార్యక్రమం ముందుకు జరగటం లేదు. వీటిలో కొన్ని కేంద్ర ప్రభుత్వ భూములుండగా కోర్టు కేసులతో బల్దియా హ్యాండ్సప్ అంటోంది. ఇక ఫుట్పాత్ ఆక్రమణలు సైతం పెరగటంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒకప్పుడు ఆఫీస్ సమయాలు మాత్రమే రద్దీగా ఉండేవి. అదే ఇప్పుడు మధ్యాహ్న సమయం కూడా రోడ్లపై ట్రాఫిక్ జామ్ భారీ ఎత్తున ఏర్పడుతోందంటే కారణం ఇదిగో రోడ్లు తక్కువ, వాహనాలు ఎక్కువ కావటమే. నగరంలో 9013 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి ఉండగా 2846 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ రోడ్లున్నాయి. బీటీ రోడ్లలో మెయిన్ రోడ్లు 811 కిలోమీటర్లు కాగా 200 కిలోమీటర్ల వరకు 6 లైన్ల రోడ్లున్నాయి. మిగతా వాటిలో 4 లేన్లు కొన్ని కాగా 2 లైన్ల రోడ్లే అధికంగా ఉన్నాయి. రోడ్లు బాగా లేనప్పుడు దాన్ని రిపేర్ చేయడంతో సరిపెడుతోంది గ్రేటర్. రోడ్ల విస్తరణపై దృష్టి సారించడం లేదు. వెడల్పు చేస్తామని రావటంతో వెంటనే కేసులు పడిపోతున్నాయి. దీంతో వెనకడుగు వేస్తోంది బల్దియా మేనేజ్మెంట్. ఓ పక్క చూస్తుంటే రోజుకు 1500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ మొత్తం వాహనాలకు తగిన రోడ్ల విస్తరణ ఎంత మాత్రం పెరగకపోవటంతో ఇది సిట్యువేషన్. 2 ఏళ్ల క్రితం గ్రేటర్ పరిధిలో ఉన్న రోడ్లపై వేగం గంటకు 60 కిలోమీటర్లుండేది. అది ఆయా రోడ్లను బట్టి 30, 40, 50 కిలోమీటర్ల వేగంగా ఉండేది. ప్రస్తుతం ఈ వేగంలో సగం కూడా వెళ్లలేకపోతున్నారంటే కారణం రోడ్ల విస్తరణ తగ్గుదల, వాహనాల పెరుగుదలే కారణం. రోడ్లెలాగూ పెరిగేలా లేవు. వాహనాల వినియోగమైనా తగ్గిద్దామంటే సగటు నగరవాసి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు లేదు. ప్రజా రవాణా పెంచి వ్యక్తిగత వాహనాలను భారీగా తగ్గించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక్కరే ప్రయాణించడానికి కార్ల వినియోగం బాగా తగ్గించాలి. ఇవే సగం రోడ్లను కమ్మేస్తున్నాయి. ఈ దిశగా ఢిల్లీలో తెచ్చినట్టు కొత్త రూల్స్ ఏమైనా తెస్తే గాని పరిస్థితి అదుపులోకొచ్చేలా లేదని అంటున్నారు రవాణా రంగ నిపుణులు.